హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఇయర్స్ కిచెన్. ఈరోజు మీకు డిఫరెంట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఇడ్లీ తినని పిల్లలు చాలామంది ఉంటారండి. వాళ్ళకి స్ట్రాబెర్రీ ఇడ్లని, క్యాడ్బరీ ఇడ్లని ఇలా డిఫరెంట్‌గా చేసి పెట్టండి. వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అడిగి మరీ తింటారనమాట. ఇలా డిఫరెంట్‌గా రెడీ చేసి పెట్టండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి. 2 మినిట్సే ఉందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ఇంట్లో రెడీ చేసి వాళ్ళకి పెట్టండి. మంచి చట్నీతో వాళ్ళు కూడా వదలకుండా తినేస్తారు. 1 డే బిఫోర్ మనము సేమ్ ఇడ్లీకి నానబెట్టుకున్నట్టుగానే 1 కప్ అండ్ హాఫ్ కప్ పప్పుని తీసుకొని నానబెట్టేసుకోవాలి. మినపప్పుని బ్లెండ్ చేసుకొని ఇడ్లీ రవ్వలో మిక్స్ చేసేసి మనం నైట్లో నానబెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండిని, అలా నానబెట్టేసుకోవాలి. మనం క్యాడ్బరీ ఇడ్లీకి గాను మనం వాడుతున్న భాష క్యాడ్బరీ కదా, ఓకే, హాఫ్ కప్ రాగి పిండిని తీసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని 1 కప్ తీసుకొని అందులో మిక్స్ చేయండి. ఇది నైట్లోనే మిక్స్ చేయాలి, ఎందుకంటే కొంచెం పులవాలి కాబట్టి ఈ రాగి పిండిని ఇలా నైట్లోనే మిక్స్ చేసుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని నైట్లోనే మీరు నానబెట్టి చూడండి ఎంత బాగా అయిందో. సేమ్ ఇడ్లీ పిండిలాగా రెడీ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఒక క్యారెట్ని తీసుకొని తురుముకోవాలి అండ్ తర్వాత బీట్రూట్ కూడా తురుముకోవాలి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందన్నమాట. ఇలా బీట్రూట్ని, క్యారెట్ని రెండింటిని తురిమి పెట్టుకొని మనం నైట్లో నానబెట్టుకున్న పిండి చూడండి మంచిగా పులిసిపోయిందండి. ఇవి రెండు తర్వాత ఒక 2 గిన్నెలని తీసుకొని ప్లెయిన్ ఇడ్లీది ఉంటుంది కదా, అది రెండిట్లో వేసేసుకోండి. రెండిట్లో వేసేసుకున్న తర్వాత ఒక దాంట్లో క్యారెట్ వేసి మిక్స్ చేయండి, ఇంకో దాంట్లో బీట్రూట్ వేసి మిక్స్ చేయండి. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కంపల్సరీ ఇష్టంగా తింటారు. ఇంకొక దాంట్లో స్వీట్ కార్న్స్ వేసుకోండి. ఇంకొక కప్పులో ఇడ్లీ రవ్వ తీసుకొని ఇడ్లీ మిక్స్ తీసుకొని స్వీట్ కార్న్ వేసుకోండి. ఆ తర్వాత చూడండి 4 రెడీ అయిపోయాయి. మనకి 4 రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్ర తీసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి అన్నిట్లోనూ కొద్దిగా సేమ్ మనం ఇడ్లీ వేసుకున్న లాగానే వేసేసుకోండి. చూడండి తర్వాత క్యారెట్ కొంచెం పైనకి వేసుకుంటే లుకింగ్ అనేది బాగుంటుంది. అలాగే బీట్రూట్ది కూడా వేసుకొని పైన కొంచెం డెకరేటివ్గా ఉండడానికి పైన కూడా కొంచెం ఇలా బీట్రూట్ వేసేసుకోండి. తర్వాత మనం స్వీట్ కార్న్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇడ్లీ, స్వీట్ కార్న్స్ వేసేసుకోండి. పైనుంచి ఇలా గార్నిష్ చేసుకున్నట్టు చేసుకోండి. పిల్లలు అట్రాక్ట్ అవుతారన్నమాట, వావ్ ఎంత బాగుంది అని. చూడండి ఈ స్వీట్ కార్న్స్ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్టీమ్ అవుతుంది కాబట్టి అందులోనే అవి ఉడికిపోతాయి. చూడండి ఎలా డిజైన్ చేశానో. ఇలా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు కంపల్సరీ ఇష్టంగా తింటారు. మనకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు అనమాట. చూడండి మనం ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని 20 మినిట్స్ వరకు విజిల్ వచ్చే వరకు ఉంచుకొని చూడండి రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో బ్యూటిఫుల్ లుకింగ్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమాటా చట్నీతోనైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.